తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో రేవంత్ కు అభినందనలు. సీఎం రేవంత్ ను అభినందించిన హైకమాండ్. మీకు తిరుగులేదు, దూసుకుపొమ్మంటూ గ్రీన్ సిగ్నల్. చిన్న చిన్న పంచాయతీలను పట్టించుకోవద్దన్న అధిష్టానం. తక్కువ టైంలో పట్టు సంపాదించారని అభినందనలు. అధిష్టానం అభినందనతో దూసుకుపోనున్న రేవంత్. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం. ఇదే జోరు కొనసాగితే రేవంత్ 10 ఏళ్ల సీఎం లక్ష్యం నెరవేరుతుందా? సీనియర్ల పెత్తనానికి మున్సిపల్ ఫలితాలే చెంపపెట్టా? సీనియర్లను తన దారికి తెచ్చుకున్న రేవంత్. మున్సిపల్ ఫలితాలతో మరింత పెరిగిన రేవంత్ చరిష్మా. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు రెడీ. మున్సిపల్ విజయంతో అసమ్మతి సీనియర్లకు గట్టి షాక్. 10 ఏళ్ల ముఖ్యమంత్రి లక్ష్యం దిశగా రేవంత్ రెడ్డి జైత్ర యాత్ర. తెలంగాణ మున్సిపల్ ఫలితాలు వెలువడిన వెంటనే ఢిల్లీ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నేరుగా ఫోన్ చేసి రేవంత్ ను ప్రశంసించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. నిన్నెవడూ ఆపేది, ఇక దూసుకుపో అంటూ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రేవంత్ నాయకత్వానికి దక్కిన అతిపెద్ద గుర్తింపుగా చెప్పుకోవాలి. తక్కువ సమయంలోనే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి మున్సిపాలిటీలో ప్రభంజనం సృష్టించడం రేవంత్ రాజకీయ చాణక్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ విజయంతో సీనియర్ల ప్రాబల్యం తగ్గి రేవంత్ రెడ్డి 10 ఏళ్ల ముఖ్యమంత్రి లక్ష్యం దాదాపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయం రేవంత్ రెడ్డి స్థాయిని అధిష్టానం ముందు అమాంతం పెంచింది. రాహుల్ గాంధీ, ఖర్గే స్వయంగా అభినందించడమే కాకుండా రాష్ట్రంలో చిన్న చిన్న అంతర్గత సమస్యలను, సీనియర్ల పంచాయతీలను పట్టించుకోవద్దని స్పష్టమైన సందేశమిచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రికి అధిష్టానం ఇంతటి స్వేచ్ఛనివ్వడం విశేషమనే చెప్పుకోవాలి. ఈ మద్దతుతో రేవంత్ ఇప్పుడు మరింత దూకుడుగా పాలన కొనసాగించడంతో పాటు పార్టీ వ్యవహారాలను నడిపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఉండే సీనియర్ నేతల అసమ్మతికి మున్సిపల్ ఫలితాలు చెంపపెట్టుగా మారాయి. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించిన వారందరికీ ప్రజలు తమ ఓట్లతో సమాధానం చెప్పారు. సీనియర్ నేతల సొంత నియోజకవర్గాల్లో సైతం రేవంత్ మార్క్ అభ్యర్థులు గెలవడం, ఆయన వ్యూహాలే ఫలించడం రేవంత్ పట్టును నిరూపించింది. దీంతో చాలా మంది సీనియర్లు ఇప్పుడు రేవంత్ దారిలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా పార్టీలో ఏకఛత్రాధిపత్యం వైపు రేవంత్ రెడ్డి విజయవంతంగా అడుగులు వేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటి గాలిని మున్సిపల్ ఎన్నికల వరకు రేవంత్ కాపాడుకోగలిగారు. గడిచిన కొద్ది నెలల్లోనే సంక్షేమ పథకాలు, పాలనాపరమైన నిర్ణయాలతో ప్రజల్లో తన చరిష్మాను పెంచుకున్నారు. ఇదే జోరు కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ఎదురుండదని, తద్వారా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలన్న రేవంత్ సంకల్పం నెరవేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫలితాలు కేవలం పట్టణ సంస్థల గెలుపు మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాదిగా నిలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల విజయం ఇచ్చిన ఊపుతో రేవంత్ రెడ్డి ఇప్పుడు గ్రామీణ సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు. వచ్చే నెలలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించిన మైక్రో లెవెల్ వ్యూహాలనే గ్రామాల్లోనూ అమలు చేయాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. విపక్షాలు కోలుకోకముందే ఈ ఎన్నికలు నిర్వహించడం ద్వారా తెలంగాణ అంతటా కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.